హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో లవ్లో ఉన్న వాళ్ళకి ఈరోజు వీడియో మొత్తం కూడా ఉపయోగపడుతుంది. సో టోటల్గా చూసేయండి. చాలా మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ఎన్ని మెసేజ్ చేసినా కూడా అమ్మాయి నుంచి రిప్లై అనేది రాదనమాట. ఏదో హాయ్ అంటారు, ఆ సరేలే అంటారు, ఆ సరేలే అనేసి ఎక్కువగా పట్టించుకోరు అనమాట. ఏదో కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసి పడేస్తూ ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. బట్ ఈ అబ్బాయిలు ఏంటంటే చాలా సతమతం అయిపోతూ ఉంటారు. ఎందుకు ఈ అమ్మాయి నన్ను పట్టించుకోవట్లేదు? నేను నిజంగానే లవ్ చేస్తున్నాను కదా, నాలో ఏమైనా తప్పు ఉందా? మరి చెప్పొచ్చు కదా, నేను కరెక్ట్ చేసుకుంటాను కదా. సో ఇందుకు ఎలా మాట్లాడాలి, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అనేసి ఎక్కువగా సతమతం అయిపోతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈరోజు వీడియోలో మీరు ఎలా మెసేజ్ చేస్తే వాళ్ళే మీకు తిరిగి రిప్లై ఇస్తారు, తిరిగి వాళ్ళే మెసేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు ఒక మెసేజ్ చేసేసారనుకుంటే, నేను చెప్పిన మెసేజ్ రేపు పొద్దున్నే మీకంటే ముందే నిద్రలేస్తారు, మీకంటే ముందుగానే వాళ్ళు క్వశ్చన్ చేస్తారనమాట. ఐ మీన్ మీకు మెసేజ్ చేస్తారనమాట, హలో హాయ్ బేబీ అనేసి. సో ఇందుకు ఎలా మెసేజ్ చేయాలి, వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఈరోజు వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అసలు మర్చిపోవద్దు, ఓకేనా? సో మీరు ఫస్ట్ ఎలా మెసేజ్ చేయాలి? కొంతమంది నార్మల్గా ఏం చేస్తారంటే హాయ్ అంటారు, అక్కడ నుంచి హాయ్ వస్తుంది, ఏం చేస్తున్నా, ఏం చేయలేదు, తిన్నావా, ఆ తిన్నా, ఏం చేస్తున్నావు, ఏం లేదు, ఇంకా 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 ఇంత అయిపోయి లాస్ట్లో బాయ్ అంటే బాయ్. సో ఇది నార్మల్గా అందరూ చేస్తారు. దీంట్లో అసలు మాట్లాడుకోవాల్సిన మ్యాటరే లేదు. ఎవరికైనా సరే ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది మీతో మాట్లాడాలంటే? అస్సలు ఇంట్రెస్ట్ రాదనమాట. సో అందుకోసమే ఫస్ట్ మీరు ఇప్పుడు నేను చెప్తున్నట్లు చెయ్యండి. ఏంటంటే ఫస్ట్ హాయ్ చెప్పండి, హ్యాపీ గుడ్ డే అని చెప్పండి, ఇంకా ఫోటో పంపమని చెప్పండి. ఫోటో పంపిస్తే ఎవరికైనా సరే కొంచెం ఆలోచిస్తారనమాట. అంటే నన్ను చూడబుద్ధి అవుతా ఉంది, సరే పంపిద్దామనేసి కొన్ని ఫొటోస్ తీసుకుంటారు. సో ఇవి నచ్చలేదు, అవి నచ్చలేదు అనేసి కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేసేసి మంచి ఫోటోని మీకు సెండ్ చేస్తారనమాట. సెండ్ చేసిన తర్వాత బాగుంది అనేసి చెప్పడం అందరు చేసే పని. బట్ మీరేం చేస్తారు, ఏదో ఒకటి గమనించండి. తన హెయిర్ స్టైల్ బాగాలేకపోవడమో, డ్రెస్సింగ్ బాగాలేకపోవడమో, లేకపోతే పింపుల్ రావడమో, లేకపోతే అమ్మాయి డల్గా కనిపించడమో, లేకపోతే హ్యాపీగా కనిపించడమో, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మీరు పాయింట్ చేసి దాన్ని క్యాచ్ చేసి అమ్మాయికి మీరు చెప్పాలన్నమాట, అబ్బాయి ఈరోజు చాలా బాగున్నావు, బట్ ఆ పింపుల్ వచ్చింది కదా, అది లేకపోయింటే ఇంకా బాగుండేదండి. అబ్బాయి ఈరోజు సూపర్గా ఉన్నావు, బట్ హెయిర్ స్టైల్ కొంచెం మార్చుంటే ఇంకా బాగుండేదండి. అబ్బాయి ఈరోజు కొంచెం చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నావు, చాలా భలే కనిపిస్తున్నావు, అసలు ఇంత బాగా ఈరోజు ఎందుకు కనిపిస్తున్నావు, మ్యాటర్ ఏంటి, ఇలాగంటే మీరు అడిగారంటేనా గంటల కొద్దీ మీతో చాటింగ్ చేస్తూనే ఉంటారు, మీతో మాట్లాడుతూనే ఉంటారనమాట. సో అందరికీ తెలియదు ఈ టిప్ గురించి. సో ఆలోచించే వాళ్ళకి వస్తాయన్నమాట ఇలాంటి ఐడియాస్. నేను ఆలోచించాను కాబట్టి నాకు వచ్చింది. మీకు అవసరమైతే మీరు కూడా యూజ్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక, జనరల్గా అందరూ ఇలాంతా మాట్లాడుకునేటప్పుడు ఎవరి డబ్బా వాళ్ళు బాగా కొట్టుకుంటారనమాట. అంటే మా అమ్మ ఈరోజు నన్ను భలే పొగిడింది, మా ఫ్రెండ్స్ అందరికి నేనంటే చాలా ఇష్టం, నేను బాగా చదువుతాను, నాకు 10th అన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, జాబ్కి వాళ్ళు ఆఫర్ చేశారు, వీళ్ళు ఆఫర్ చేశారు, నాకు పెళ్లి చూపులకి డాక్టర్ జాబ్ చేస్తున్న అమ్మాయి ప్రపోజల్స్ వచ్చాయి, సంథింగ్ ఇలా అన్నీ కూడా మా ఊళ్ళో నేనంటే చాలామందికి ఇష్టం, నాకు చాలామంది చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలా అబ్బాయిలు ఎక్కువగా వాళ్ళు డబ్బు కొట్టుకుంటారంటారనమాట. సో మీ డబ్బా మీరు కొట్టుకున్నారనుకోండి, అవతల మాట్లాడే వాళ్ళకి ఏంది వీటి నస, ఏంది వీడు ఇంతగా డబ్బు కొట్టుకుంటాడు, అంత పుకార్లు చెప్పుకునేటోడు వాళ్ళనే చేసుకోవచ్చు కదా, నాకెందుకు తగులుకున్నాడు అనేసి వాళ్ళు మిమ్మల్ని తలనొప్పిగా ఫీల్ అవుతారనమాట. సో అందుకోసమే ఎప్పుడు కూడా మీ గొప్పలు మీరు చెప్పుకోకండి. ఎంతసేపు కూడా అమ్మాయి గురించి ఎక్కువగా అడగండి. ఏం చేస్తున్నావు బేబీ, ఏంటి ఈరోజు స్పెషల్, నీ గురించి చెప్పు, నీ హాబీస్ ఏంటి, నీకు ఎవరంటే ఇష్టం, ఏ హీరో అంటే ఇష్టం, నీకు హిందీ సినిమాలంటే ఇష్టమా, తెలుగు సినిమాలంటే ఇష్టమా. సో ఆ అమ్మాయి గురించి మీరు ఎక్కువ అడుగుతున్నారనుకోండి, అమ్మాయి మీకు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఈ ఆన్సర్ ఇచ్చే గ్యాప్లో మీతో ఎక్కువగా ఆలోచిస్తుంది, మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. సో ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతుంది, ఎక్కువసేపు మీతో మాట్లాడుతుంది అనమాట. అంటే కూరలో కరివేపాకు తీసినట్టు అస్సలు తీసి పడేదండి. మీరు ఎప్పుడెప్పుడు మెసేజ్ చేద్దాం అనేసి మీకోసం ఎమ్మలుకోవాలి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ టిప్ని కూడా అస్సలు మర్చిపోకుండా ఫాలో అవ్వండి, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కనుక, ఇప్పుడు హాయ్ చెప్పారు, హలో చెప్పారు, లాస్ట్లో బాయ్ చెప్పారు, ఇలా చెప్తే వెంటనే నెక్స్ట్ డే మీతో మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎలా వస్తుంది? అస్సలు రాదనమాట. ఏముంది లేబ్బా, హాయి బాయి మధ్యలో ఏం చేస్తున్నా, ఇంకా ఇంకా ఇంతే కదా అనేసి అనుకుంటారు. అలా కాకుండా లాస్ట్లో మీరు బాయ్ చెప్తారు కదా, అంతకుముందు ఒక మాట చెప్పండి, నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను,
సో ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను, రేపు పొద్దున్నే చెప్తాను అలా చెప్పండి. లేదా నీ గురించి పలానా వ్యక్తి ఒక విషయం చెప్పింది, దాని గురించి అడగాలనుకుంటున్నాను, బట్ అడగాలా వద్దా అనేసి ఆలోచిస్తున్నాను, సరే రేపు మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎక్కువ నైట్ అయిపోయింది కదా పడుకో, ఇలా చెప్పండి. చచ్చినట్టు రేపు పొద్దున్న అమ్మాయి ఖచ్చితంగా మీకంటే ముందే నిద్ర లేచి మీకు ఫస్ట్ మెసేజ్ వస్తుంది అనమాట. ఏంటి రాత్రి ఏదో చెప్తా అన్నావు కదా చెప్పు, ఏదో అడగాలన్నావు కదా అడుగు, ఏదో ఇస్తా అన్నావు కదా ఏంటి, ఏదో చెప్పాలన్నావు కదా ఏంటి, సంథింగ్ ఇలా. అంటే మీరు ఫుల్ స్టాప్ పెట్టేసి మీరు కట్ చేస్తారనుకోండి, అక్కడ ఏం ఉండదన్నమాట మీరు గురించి ఆలోచించడానికి. సో ఫుల్ స్టాప్ లాంటివి పెట్టకుండా కామాలు పెడుతూ ఉన్నారనుకోండి, కామాలు పెడుతూ ఎండింగ్ ఇచ్చారనుకోండి, ఆపోజిట్ వ్యక్తికి మీ గురించి ఎక్కువగా ఆలోచించేదానికి అవకాశం ఉంది. ఎక్కువగా మిమ్మల్ని ఆలోచిస్తూ ఉంటారనమాట. వీళ్ళైతే కళ్ళు కూడా మీరే కనిపిస్తారనమాట. సో అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన ఈ థర్డ్ వన్ని అస్సలు మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అలా అనేసి లేనిపోని పుకార్లు అమ్మాయి పైన పుట్టించకండి. ఎవడో నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే కదా, వాడు నాకు చెప్పాడు, ఇలాంటివి చెప్పారనుకోండి, మిమ్మల్ని ఆ క్షణమే వదిలేస్తుంది అనమాట. నమ్మకం లేనివాడు నాతో ఎందుకు వచ్చావు అనేసి అప్పుడే మీకు బ్రేకప్ అయిపోతుంది. కాబట్టి ఏదైనా సరే ప్రేమగా పాజిటివ్గానే క్రియేట్ చేయండి, అంతే తప్ప నెగిటివ్గా చేశారనుకోండి వచ్చే రిజల్ట్ కూడా చాలా దారుణంగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో అసలు మర్చిపోకండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే, మీ ఫ్యూచర్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉండండి. లైక్ ఏంటంటే, ఇప్పుడు మీరు డిగ్రీలో ఉన్నారు, చదువుతున్నారు, మీ లవర్తో మీరు చాట్ చేస్తున్నారు. సో మీ గురించి మీరు చెప్పుకోవడం, మీది అమ్మాయి అడిగినప్పుడు చెప్పడం ఓకే, అలా కాకుండా అడగకుండా కూడా మీ గురించి చెప్పుకోవడం బాగోదన్నమాట. సో అందుకోసమే డిగ్రీ తర్వాత ఏంటి ప్లాన్, జాబా, లేకపోతే వేరే ఏదైనా చదువా, లేకపోతే మ్యారేజా? ఒకవేళ మ్యారేజ్ అనుకున్నారనుకోండి, సంథింగ్ పిల్లల గురించి ప్లాన్ చేయండి. లేదా చదువు అనుకున్నారనుకోండి, ఏం చదువుతారు, లేదా జాబ్ అనుకుంటే ఏం జాబ్, ఎక్కడ చేస్తున్నావు, ఎక్కడ చేయాలనుకుంటున్నావు, ఏదంటే ఇష్టం నీకు, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేశారనుకోండి, ఆ అమ్మాయికి మీ పైన ఎక్కువ ఆలోచనలు పెరుగుతాయి అన్నమాట. సో ఇవంతా అడుగుతున్నాడంటే నేనంటే ఎంత ఇష్టం, సంథింగ్ ఇవంతా కూడా చాలా రకాలైన ఆలోచనలు వస్తాయి మీ పైన, అన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి అన్నమాట. సో ఇలాంటివి ఎక్కువగా డిస్కస్ చేయండి. ఎంతసేపు ఇంకేంటి ఇంకేంటి, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, ఇవి అంతా డబ్బా కొట్టడం అవుతుంది అనమాట, ఐస్ వేసేయడం అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఏదైనా రియాలిటీగా చెప్పారనుకోండి, ఆ అమ్మాయికి మీ పైన ఎక్కువ ఇష్టం పెరుగుతుంది, మీ గురించి ఎక్కువగా ఆలోచించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఇలా ట్రై చేయండి. సో ఇలా చెప్తున్నాను కదా అనేసి మీరు నెగిటివ్గా అనుకోవచ్చు, మా జీవితం మొత్తం కూడా మిమ్మల్ని పొగడడానికే సరిపోతుంది అంటే లైఫ్లో అంతా కూడా మిమ్మల్ని పొగుడుతూనే ఉండాలా, మీకు ఐస్ వేస్తూనే ఉండాలా అనేసి అబ్బాయిలు అడగచ్చు. సో ఐస్ వేస్తూనే ఉండాలా అని కాదండి. ఇప్పుడు ఒక అమ్మాయిని మీరు డీప్గా లవ్ చేస్తున్నారనుకోండి, అమ్మాయితో బ్రేకప్ అయిపోతే చాలా కోప్పడతారు, చాలా బాధపడతారు, వీలైతే అమ్మాయి పైన అటెంప్ట్ చేస్తారు, మర్డర్ అటెంప్ట్ లాంటివి, ఏదైనా మీరే చనిపోవడానికి ట్రై చేస్తారు. సో అలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ అమ్మాయి మీతో ఫిక్స్డ్గా ఉండాలన్నమాట, మీకే అనేసి. అలా కాకుండా మీతో జారిపోయింది అనుకోండి, వేరే వాళ్ళకి తగులుకుంటుంది, లేదా ఇంట్లో అమ్మ అని చెప్పిండే పెళ్ళిళ్ళు చేసుకుంటుంది అనమాట. సో అలా చేసుకోవడం వల్ల మీరు డిసప్పాయింట్ అవుతారు కదా. సో అందుకోసమే మీరు ఎవరినైతే లైఫ్ లాగా ఊహించుకొని వాళ్ళే మీ లైఫ్ పార్ట్నర్ అనేసి ఫిక్స్ అవుతారో వాళ్ళతో ఇలాంటి పనులు చేయండి. ఇలా మీరు చాట్ చేస్తే కనుక మీతో ఎప్పుడెప్పుడు అమ్మాయి మాట్లాడదాం అనేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది అనే దానికోసం ఈ వీడియోని ఎంత షేర్ చేశారనమాట. సో దయచేసి తప్పుగా అనుకోకండి, వీరైతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్గానే అనిపిస్తాయి, నెగిటివ్గా ఆలోచిస్తే అన్నీ నెగిటివ్గానే అనిపిస్తాయి అనమాట. సో ఏదైనా మీరు ఆలోచించేదాన్ని బట్టించి ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచిస్తారనేసి నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవుతారనేసి ఆశిస్తూ ఇవాళ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇంతే గాయ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.